అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. బాగున్నారా? రెడీయా? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ రోజు స్పెషల్ ప్లేస్ కి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? పదునుగా ఉండేది కత్తి, వచ్చాము మేము అనపర్తి. పవర్ఫుల్ లేడీస్ ఎక్కడ ఉంటారు అని అంటే ప్రపంచంలో ఎవరని చెప్తారు? అది అనపర్తి. ఆకాశాన్ని తాకుతుంది వీళ్ళ కీర్తి, వచ్చామురా అనపర్తి. 1 by 1 ఇట్లా వేసుకుంటూ పోతే ఎన్నో వస్తాయి. వీళ్ళతో నాటకాలు చేస్తే పగల కొడతారు మూతి, వచ్చాం అనపర్తి. అనపర్తికి వచ్చాం. అందమైన ప్రదేశం ఎందుకంటారు అనపర్తిని? ఎవరైనా చెప్పచ్చా? ఎందుకంటే ఇక్కడ అందమైన మహిళలు ఉంటారు కాబట్టి. అద్దరిపోయే ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. ఫస్ట్ అయితే మన ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ రవి గారు, నా పేరు గీత. గీత గారు ఏం చేస్తుంటారు? నేను ఎడిటర్ ని, వీడియో మిక్సింగ్ అవి చేస్తాను. వావ్, అంటే యూట్యూబ్ కా లేకపోతే పెళ్లి క్యాసెట్లు? వెరీ గుడ్. మీరు చేస్తారా ఎడిటింగ్? నేనే చేస్తాను. అంటే ఎడిటింగ్ అంటే చాలా మంది మగవాళ్ళనే చూసాం, కానీ మీరు కూడా చేస్తారంటే వెరీ గుడ్ అండి. గ్రేట్, వెరీ గ్రేట్. మేడం మీ పేరు? జి సాయిలక్ష్మి అండి. సాయిలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అనపర్తి గురించి 2 ముక్కలు చెప్పండి. ఫేమస్ ఏంటి ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చూడాలి ఖచ్చితంగా? ఇక్కడికి వచ్చినప్పుడు చూడవలసింది వాతావరణం అండి ఫస్ట్, లేదంటే వీర్లమ్మ తల్లి బాగా ఫేమస్ అండి. గుడి జాతర చాలా ఫేమస్ అంట. వీర్లమ్మ తల్లి జాతర అంటే ఎక్కడెక్కడ లేని వాళ్ళంతా ఇక్కడే ఉంటారండి. ఇయర్ ఒకసారి వచ్చే పండగ అందరు ఇక్కడే వస్తారు. వెరీ నైస్. ఖచ్చితంగా నేను కూడా ప్రతి సంవత్సరం రావడానికి కంపల్సరీ రావాలని. అమ్మ మీ పేరు? హాయ్ అమ్మ. శ్వేత గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. ఎందుకండి మీరు ఇంత సాఫ్ట్ గా ఉంటారా? మీ ఆయన ఏమన్నారా కోపం వస్తే? ఇంట్లో మీ ఆయన మీద అని అంటారు. ఈడికి వస్తే అమ్మో టీవీ చూస్తున్నారు, హాయ్ ఏంటి బాగున్నారా అంతేనండి. మీరు సాఫ్టా మీ ఆయన సాఫ్టా? మీరు గయ్యాలా? మీరు అలా ఏ మూలకు కూడా కనబడతలేరు కదండి. గయ్యాలని ఇంట్లో ఉంటది కదా మీ ఆయనకి. ఓకే. ఆయన వాట్స్ యువర్ నేమ్? నా పేరు ఖలీఫా బాను. ఐ యామ్ స్టడీయింగ్ 7th class. You said 7th class? What you want to become in future? Fashion designer. You want to become fashion designer and design clothes, sir? Why only English, no Telugu? Yes, little. టీవీలో వస్తున్నాం స్టైల్ తెలుగులో మాట్లాడతావు కదా బానే ఇంట్లో. మరి ఇప్పుడు తెలుగులో మాట్లాడచ్చుగా. తెలుగు పద్యం ఒకటి చెప్పు. ఉప్పు కప్పు రంగు చెప్పు. ఉప్పు కప్పు రంగు రంగు కాదు రంబు. సార్ ఇంగ్లీష్ మీడియం కదా, ఆ మాత్రం ఉండాలి కదా. మనం తెలుగు నేల కదా, ఆ మాత్రం ఉండాలి సార్. ఈ మాత్రం ఉండాలి. చెప్పు. ఉప్పు కప్పు రంగు కాదు నీ. ఉప్పు కప్పు రంగు. దాని తర్వాత ఇంపార్టెంట్ పురుషులందు. సార్ పద్యాలు రావు సార్. మరి చెప్తున్నావు కదా మేడం. అమ్మా మీ పేరు? హాయ్ రవి గారు. హేమలత అండి నా పేరు. హేమలత గారు హోమ్ మేకర్. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇప్పుడు ఉప్పు కప్పు రంబు ఆవిడ చెప్తాను చూడు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్య విశ్వదాభి పురుషులందు పుణ్య పురుషుల వేరయ్య విశ్వదాభిరామ పడదా? పురుషులందు పుణ్య పురుషుల వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. చప్పట్లో. అమ్మో
అనపర్తికి వచ్చి తెలుగు పద్యం చెప్పకపోతే ఎలా? హాయ్ రవి గారు. హాయ్ అమ్మా. నా పేరు బీబీ అండి. బీబీ గారు ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. బ్యూటిషియన్. ఓ వెరీ నైస్. ఇక్కడ అనపర్తిలోనా? లేదండి, మా అత్తయ్య గారి ఊర్లో తణుకులో. తణుకులో ఉంటారు కానీ అనపర్తి మీరు పుట్టిన ఊరా? ఇక్కడ పుట్టింది నేను. వెరీ నైస్, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి గేమ్ ఆడడానికి సామాన్లు పట్టండి రా. సో ఇప్పుడు ఓ చిన్న సైజు యుద్ధం జరగబోతుంది ఇక్కడ. ఎలాంటి యుద్ధం అనంటే నేను ఒక ప్రశ్న అడుగుతా, లేకపోతే సమాధానం ఫస్ట్ మీ దగ్గర నుంచే తీసుకోవాలి అనంటే ఆ బాల్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. పరిగెత్తాలి, చాలా గట్టిగా పరిగెత్తాలి, ఫాస్ట్ గా పరిగెత్తాలి. ఆ బాల్ తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చే వరకు మీరు ఫైట్ చేయొచ్చు. ఆ బాల్ లాక్కోవడానికి ట్రై చేయొచ్చు. జాగ్రత్తగా ఆడండి. ఆ బాల్ ఎవరైతే నా చేతిలో పెడతారో వాళ్ళనే ఆన్సర్ అడుగుతా. రెడీ ఉండండి. 3, 2, 1 గో. ఒక స్కూల్ పిల్లతో, 7th క్లాస్ చదివే పిల్లతో బాల్ తెచ్చావు కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా విను. మీ ముగ్గురులో ఎవరన్నా ఆన్సర్ చేయొచ్చు. హీరో గాయకుడుగా, లేకపోతే రాక్ స్టార్ గా, ఒక సింగర్ గా, ఒక పర్ఫార్మర్ గా నటించిన ఏమైనా 5 సినిమా పేర్లు చెప్పండి. వెంకటేష్ గారు ఏ సినిమా? వాష్రూమ్ కాదు, వాసు. వాసు కాదు, వాసు. నెక్స్ట్ ఉదయ్ కిరణ్ గారు ఏ సినిమా? మనసంతా నువ్వేలో రాక్ స్టారా? టైం అప్. 5 అడిగా, ఒకటే చెప్పారు. మీరు 3 చెప్పండి, మీరు గెలిచిపోతారు. 1 నేను ఒక్కడిని. మహేష్ బాబు గారు వెరీ గుడ్. నాని ఏ సినిమా? వెరీ గుడ్. 2 చెప్పారు, ఇంకొకటి చెప్తే పాయింట్ వస్తుంది మీకు. డార్లింగ్ లో ప్రభాసా? డార్లింగ్ లో ప్రభాస్ సింగరా, పర్ఫార్మరా? ఆయనకు ఒక బ్యాండ్ ఉంటది కదా. ఎస్, రైట్ ఆన్సర్. అనపర్తి సెంటర్, ఇంతమంది జనాలు, ఈటీవీలో కోట్ల మంది ప్రేక్షకులు చూస్తుండగా ఇంగ్లీష్ నో వాట్ హ్యాపెన్ టాకింగ్ ఇన్ తెలుగు. ఎందుకు బాను, ఎందుకు ఓడిపోయిన బాను? బాల్ నువ్వు తెచ్చినావు, పాయింట్ వాళ్ళకి వచ్చింది. వై బాను, వై లైక్ దిస్? నో ఆన్సర్ యు గాట్. నెక్స్ట్ గేమ్ వి ప్లే. ఇది పెట్టండి రా. 2వ పాయింట్ కోసం 3, 2, 1 గో. ఒక పులి లేడి పిల్లని వేటాడడం చూశాను. ఆల్మోస్ట్ నువ్వు జుట్టు పట్టుకుంటే విగ్గొచ్చేది ఆడ. అట్లా పట్టుకొని లాగుదామని చూసినావు, అది విగ్ కాదు కదా. అమ్మ సేఫ్ అయిపోయింది, లేకపోతే అమ్మో. సరే, 2వ కూడా బాల్ మీదే తెచ్చారు. ఈసారి పాయింట్ కూడా వాళ్ళకి వెళ్తా లేదా చూద్దాం. క్వశ్చన్ జాగ్రత్త వినండి. పెళ్లి అనే పదం మీద వచ్చిన ఏవైనా 5 తెలుగు సినిమా పేర్లు. పెళ్లి సందడి, వెరీ గుడ్. పెళ్లిపేటలు, ఆహా, మా పెళ్లికి రండి. వస్తా. ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ. పెళ్లి చూపులు, పెళ్లి పుస్తకం, పెళ్లి సంబరం, పెళ్లి తర్వాత కట్టాలు. ఓ ఇట్లాంటి బోచ్చడు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే పాయింట్ వచ్చింది. ఇప్పటివరకు బాగానే ఉన్నా కదా బాను. ఏమైంది బాను సడన్ గా? వాళ్ళతో డాన్స్ అయ్యి ఓ పెట్టగానే ముందుకెళ్ళి. మీకొక పాయింట్. ఈ పాయింట్ వచ్చిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. 3, 2, 1 గో. అసలు ట్రై కూడా చేయలేదు. నువ్వు వచ్చేటప్పుడు అక్క ఎవరే అంత ఆ మ్యూజిక్ లో డాన్స్ చేస్తున్నట్టు వచ్చింది. అయ్యో, మీరు బాల్ తెచ్చారు. క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. హీరోయిన్ ఇంట్లో జరిగే
ఫంక్షన్స్ లో హీరో పాడే పాటలు ఏవైనా 3. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చేద్దాం. రెండోది పిట్ట వల్లకి పిట్ట మెల్లగా రమ్మంట. టుయ్ టుయ్. చాలు. మూడోది 5 4 వచ్చింది పిల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే. హీరో పాడిండి అది. టైం అప్. వాళ్ళు పాడినే కాకుండా మీరు వేరే ఏమైనా 3 పాడితే మీరు గెలిచిపోతారు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. హీరో వచ్చి ఫంక్షన్ వాడతాడు ఈ పాట. హీరోయిన్ అనుకున్నాం. హీరో అనుకున్నారా? ఓకే 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 5. వైట్ స్కిన్ గోల్ పాడేదంట. కిల్ల కిల్లలు కలకలలు కొత్తగా పాడిన ఈ అది హీరో ఇంట్లో ఫంక్షన్ అమ్మా. అది వాళ్ళ అన్న పెళ్ళి అవుతుంటది. టైం అప్. లైట్ తీసుకో భయ లైట్ తీసుకో టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. ప్రభాస్ గారి పాట కాజల్ వారి ఇంటికి వచ్చినప్పుడు పాడతాడు. అందుకే రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. కంగ్రాచులేషన్స్. 3000 రూపీస్. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు సిగ్గుపడేలా సిగ్గుపడండి. ఒక పాట వస్తుంది. ఎవరైతే బాగా అందంగా సిగ్గుపడతారో లోపలికి లాగేస్తా. మ్యూజిక్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే వేస్తే సిక్కిస్తుంది అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం నీకుంటే ఓదయ్యో. మేడం మీ పేరు? నా పేరు నాగమణి సార్. నాగమణి నేను మండపేట సెంటెన్స్ స్కూల్ టీచర్ గా చేస్తున్నాను. ఇక్కడ మీరు వచ్చారని చెప్పి ఈ రోజు సెలవు పెట్టి మిమ్మల్ని చూడడానికి మరీ వచ్చాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు లక్ష్మి అన్నయ్య. లక్ష్మి చల్మా. ఎలా ఉన్నావు చల్మా? నేను హౌస్ వైఫ్ అన్నయ్య. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళైందన్న పెళ్ళి? 11 years. 11 years గా ఇంకా నవ్వుతున్నావు అంటే పాపం ఆయన ఎన్ని కష్టాలు పడుతుండో కదా. నీకు అన్ని కావాల్సిన ఇప్పిస్తున్నాడు కదా. నువ్వు హ్యాపీ కదా. రవి అన్నీ వస్తున్నాడంటే ఇక్కడ కూడా పంపిస్తారు. చూసావా అంత సపోర్ట్. మా బావగారు అంటే సూపర్. ఇంటికి వెళ్ళాక చెప్తాను అన్నయ్య. హాయ్ రవి. హాయ్ అమ్మా. నా పేరు పావని. పావని గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మై నేమ్ ఇస్ శైలజ. శైలజ గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. శైలజ గారు అంటే మన ఇండస్ట్రీలో పెద్ద సింగర్ ఉన్నారు తెలుసు కదా. ఎస్పీ శైలజ గారు. తెలుసు. ఆవిడ మీరు కూడా సింగరా? ఐ నో. వాట్ యు నో? నో యు నో సింగింగ్. ఐ థాట్ వాట్. హాయ్ అండి రవి గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నామండి. ఏం చేస్తానండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అండి. నా పేరు రాజేశ్వర్ అండి. రాజేశ్వర్ గారు ఎన్నేళ్ళ నుంచి హౌస్ వైఫ్ గా పని చేస్తున్నారు? పెళ్ళైన దగ్గర నుంచి. అవునా? అదే ఎన్నేళ్ళు అయింది అని. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. వెరీ గుడ్. హలో రవి అన్నయ్య. హాయ్ అమ్మా. నా పేరు శ్రీ పద్మ. శ్రీ పద్మ ఏం చేస్తామా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హ్యాపీ కదా అంతా? హ్యాపీ. ఇప్పుడు గేమ్ ఆడి గెలిచి ఇంకా హ్యాపీ అవుదాం. మీ ముగ్గురుతో ఆడుతున్నాం మేము. టిక్ టాక్ టూ. మీది ఆరెంజ్ టీమ్, మీది ఎల్లో టీమ్. మీరు పొరపాటున కూడా ఆరెంజ్ కోన్ ని ముట్టుకోకూడదు. మీరు ఎల్లో కోన్ ని ముట్టుకోకూడదు. వెళ్ళేసి ఆరెంజ్ అయినా ఎల్లో అయినా స్ట్రైట్ గా, క్రాస్ గా, లేకపోతే స్లాంట్ గా సెట్ చేయాలి. 1 by 1 వెళ్ళి హైఫై ఇచ్చిన తర్వాతనే ఈ లైన్ దాటుతారు. మీరు హైఫై ఇవ్వకుండా లైన్ దాటితే డిస్క్వాలిఫైడ్. టీమ్ ఆపోజిట్ పాయింట్కి వెళ్తారు. 1 2 3 మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళే వెళ్ళాలి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. యువర్ టైం స్టార్ట్స్. 3 2 1 గో. అయ్యో 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 శైలజ గారు, మీరు ఇల్లు లోపల వాళ్ళు ఇల్లు కట్టుకొని అద్దెకు కూడా ఇచ్చేసారండి. మీరు మెల్లగా ఇంత మెల్లగా బయలుదేరినప్పుడు 3 ఆరెంజ్లు స్ట్రైట్ గా సీక్వెన్స్ లో సెట్ అయిన పాయింట్ వచ్చింది. రతాలు రతాలు నూచివీడు రసాలు ఇస్తావా ఇస్తావా. రతాలు రతాలు కోడి పుంజులు ఇస్తాను వస్తావా వస్తావా. ఏంద్రా ఈ డాన్స్? ఆ పాటనేమో రత్తాలు, ఈమెనేమో రత్తాలు రత్తాలు.
అమ్మా ఇంకోసారి ఇట్లా డాన్స్ చేస్తే బావ ఇంకోసారి పంపడమ్మా. ఇప్పుడే బావ గుండె రాయి చేసుకుని పంపాడేమో. నువ్వు ఇట్లా కొంచెం మెల్లగా చేద్దాం డాన్స్, ఓకేనా? ఏం టెన్షన్ లేదు, మెల్లగా చేద్దాం. పాయింట్ వచ్చిన ఆనందం అది. తీసుకురండి రావి. ఇప్పుడు 2వ పాయింట్ కోసం 3, 2, 1 పరిగెత్తండి. గలీజ్ గలీజ్ ఇటు రాపేదమ్మా. వీళ్ళు ఎందుకు గెలిచారో తెలుసా? వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. వీళ్ళు ఫాస్ట్గా ఉన్నారంటే నువ్వు కొద్దిగానే ఫాస్ట్ ఉండాలి కదా. నువ్వు అడిగి పోయి ఏదో పెంక మీద దోశ పెట్టినట్టు అది అయిందా లేదా, దాన్ని తిప్పాలనా వద్దా అది చూసి వచ్చే లోపల అది ఇల్లు కట్టేసిరాడ. స్లోగా ఎడతాం వల్ల ఎందుకు పెడుతున్నారు స్లోగా? టీచర్ గారిని లెక్కించాలన్నట్టు. టీచర్ గారిని గెలిపించాలనా? గెలిచి రీటి ఏమో చెల్లెమ్మ ఫస్ట్ అన్నదానికి టెంపో మారింది. చెల్లె నువ్వు ముందుకు రా చెల్లె. రెడీ. మన స్టార్టింగ్ ఒరిజినల్ జోష్, ఎందుకంటే మీరు రౌండ్ గెలిచారు. ఇప్పుడు మ్యూజిక్ ఏరా. లాస్ట్ కి సభకి నమస్కారం. అమ్మో చెల్లెమ్మ సూపర్ అమ్మా, నువ్వు సూపర్ అమ్మా. రౌండ్ అయితే గెలిచేసుకున్నారు. పాపం వచ్చారు. ఒక్క పాయింట్ అన్న గెలుచుకోండి, లేకపోతే అనపర్తిని రేపు పొద్దున్న తిరిగేటప్పుడు ఓ అని అంటారు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. 3, 2, 1 పరిగెత్తండి. మూడు ఎల్లోలు సీక్వెన్స్ గా పెట్టారు కాబట్టి పాయింట్ వచ్చింది. సో మొత్తానికి ఒక పాయింట్ వచ్చింది. అండ్ రౌండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్. 3000 రూపాయలు. కంగ్రాచులేషన్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధం? 1, 2 రండమ్మా. సో గేమ్ ఏంటంటే టీమ్ లో 2 ఉన్నారు. ఆ దుప్పటి పట్టుకొని నిల్చున్నారు కదా, మీరు బాల్ వెనకాల వైపు తిరిగి ఇట్లా వేస్తారు. అది అక్కడ ఆగాలి. వాళ్ళు మెల్లగా అక్కడ నుంచి బాస్కెట్ లో ట్రాన్స్ఫర్ చేయాలి బాల్ ని. 1 minute లో ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. Got it? Your time starts in 3, 2, 1 go. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐదళ్ళ వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. తర్వాత ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఎన్నాళ్ళకు చూసినాను నిన్నే, స్టాచ్యూలా స్టన్నైంది కన్నే. ఇట్ట ఎట్ట పుట్టినావే అబ్బో అబ్బో, నిన్ను పట్టకుంటే గుండెల్లో పోర్దిపో. ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలమ్మో నువ్వేలే నా మ్యాచిక. ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలా చిక ఓలా ఓలా చిక. ఓలా చిక ఓలా ఓలా చిక, పట్టేవే నా లవ్వు నేగా చిక. ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలా చిక ఓలా ఓలా చిక.
ఈ సిరి కొట్టామమ్మా లాస్ట్ రెండు అయితే 1 minute లో ముగ్గురు కలిసి వేసిర్రు 3 బాల్ మీరు వేయాలి 4 చాలా ఈజీ తలుచుకుంటే 30 సెకండ్లు అయిపోవాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారాబూంది లడ్డురో ఆడించే కబడ్డీరో జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారాబూంది లడ్డురో ఆడించే కబడ్డీరో మీ టార్గెట్ 4 ఎగ్జాక్ట్ గా 4 వేసారు రౌండ్ విన్ అయిపోయారు కంగ్రాచులేషన్స్ రౌండ్ విన్నర్స్ కి 3000 రూపాయలు ఓకే సో చూస్తారు కదా ఆనపర్తిలో అద్భుతమైన ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు